హాయ్ హలో నమస్తే, నేను మీ లక్ష్మి. లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. ఈరోజు మిరాయి సినిమా చూసి వచ్చాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ప్రతి సీన్, ప్రతి యాక్టింగ్, అంటే ఒక్కొక్కరి యాక్టింగ్ గురించి వర్ణించాలి అంటే మాటలు రావు అని చెప్పాలి. అంత బాగుందన్నమాట సినిమా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి మాట్లాడాలంటే తేజ గురించి, చిన్నప్పుడు ముద్దుగా నేను నిన్ను డాడీ అని పిలవచ్చా అన్న వర్డ్ గుర్తుంది నాకు. అసలు తేజ మాట్లాడిన చిన్నప్పటి క్యూట్ మాటలు ఇప్పుడు వింటే ఆ వాయిస్, తేజ వాయిస్ లో ఉన్నటువంటి బేస్ అయితే రియల్లీ అమేజింగ్. అసలు నాకు ఆ బేస్ వాయిస్ అసలు ఎంత అంటే అంత నచ్చేసింది. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే తేజ ఆ వర్డ్ ని కొట్టిపడేసిండు అని చెప్పాలి. అసలు తేజకి ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇటువంటి సినిమాలన్నీ కూడా తేజ దగ్గరకే ఎందుకు వస్తున్నాయి? ఒక అద్భుతం చూడండి, లేదంటే జాంబిరెడ్డి కానివ్వండి, మొన్న వచ్చినటువంటి హనుమాన్ కానివ్వండి, ఇప్పుడు మిరాయ్. అసలు అంటే ఒక్క సినిమాకు ఒక సినిమా పొందనే లేదు. డిఫరెంట్ స్టోరీస్, ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ గా ఉండటము, ఇప్పటి యూత్ ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉండడం. అసలు ఎక్కడ కూడా తేజ యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించలేదు. ఫ్లోలో న్యాచురల్ గా వెళ్ళిపోయాడు. అసలు ఎంత అంటే అంత నచ్చేసాడు నాకైతే. మొత్తానికైతే ఇచ్చి పడేసిండు అనే చెప్పాలి. ఇక హీరో గురించి చెప్పినాక నెక్స్ట్ నేను వెళ్ళేదైతే విలన్ గురించే కదా. నాకు మెయిన్ గా ఎప్పుడైనా సినిమాలో హీరోకి విలన్ కూడా అంతే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాను. సో ఎగ్జాక్ట్లీగా నాకు ఎలా అయితే ఇష్టమో అలానే అనిపించింది. మనోజ్ ఎంత బాగా చేశాడంటే, మంచు మనోజ్ సూపర్ యాక్టింగ్. హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో అవన్నీ పక్కన పెట్టేస్తే, యాజ్ ఎ విలన్ గా తన కెరీర్ ని మళ్ళా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాలో అయితే తన యాక్టింగ్ అదుర్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు. అంత బాగా చేశాడు యాక్టింగ్. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ గానీ, అబ్బా ఇక్కడ లాగ్ అవుతుంది అన్నట్టుగా లేనే లేదు. సినిమాలో హీరోకి ఎంత ప్రియారిటీ ఉందో విలన్ కి కూడా అంతే ప్రియారిటీ ఉంది. హీరోయిన్ కూడా ఎక్కడ ఈ సినిమాలో అంటే కొంచెం ఎక్కడన్నా సినిమాలలో కొంచెం అన్న ఏమంటారు ఎక్స్పోజింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా హీరోయిన్స్, బట్ ఈ సినిమాలో అసలు ఎక్కడా కూడా లేదు. అంత కూల్, ఒక జోన్ లో వెళ్ళిపోతూ ఉంటది. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్ గా చెప్పాలి అంటే శ్రియా శరణ్ గురించి చెప్పాలి. శ్రియా గురించి మాట్లాడాలి అంటే అసలు అవన్నీ గ్లామరస్ రోల్స్ చేసిందే మనకి గుర్తు కదా. కానీ ఈ సినిమాలో ఎంత అంటే అంత అసలు ఎక్కడ కూడా ఒక సీనియర్ యాక్టర్ ఎలా చేయాలో అలా చేసేసింది. ఇక జగపతి బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, కానీ ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండేనేమో అన్నట్లు నాకు అనిపించింది. బట్ జగపతి బాబు గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి న్యాయం చేసి పడేస్తాడు అంతే. హీరో పక్కన ఉన్నటువంటి యాక్టర్స్ ఉన్నారు కదా, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ జబర్దస్త్ సీను ఐ థింక్, తను మాత్రం ఇచ్చి పడేసిండు. ఆబ్వియస్లీ అతను ఫస్ట్ సినిమా నుంచి ఉంటున్నాడు అనుకుంటా తేజ పక్కనే. అద్భుతంలో నాకు సరిగా గుర్తులేదు, కానీ సెకండ్ మూవీ జాంబిరెడ్డిలో ఉన్నాడు తన పక్కనే, అండ్ హనుమాన్ మూవీలో కూడా తేజ పక్కన నటించాడు. ఈ సినిమాలో కూడా ఎక్కడ కామెడీని పేల్చాలో అక్కడ కామెడీని పేలుస్తూ, అక్కడక్కడ డైలాగులు చెప్పుడు భలే ఉన్నాడు. అంటే కామెడీ కూడా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వాడితే బాగుంటుందో అలానే మాట్లాడుతూ వచ్చారు. డైలాగ్స్ కానీ కామెడీ కానీ అన్ని కూడా ఇన్ టైమ్ లో పడ్డాయని చెప్పాలి. ఇక ఈ మూవీ డైరెక్టర్, మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ కార్తిక్ ఘట్టమనేని ఏదైనా సినిమా చేశాడు అంటే ఆ లెవెలే వేరబ్బా అనాలి కదా. అంటే ఆయన అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ నుంచి మొదలు పెడితే సినిమా ప్రారంభించినప్పటి నుంచి కూడా మన డార్లింగ్ తో మొదలవుతుంది డైలాగ్, అక్కడ మొదలు పెట్టారు. ఎక్కడ కూడా అబ్బా ఇక్కడ లాగ్ అయిందేమో, ఇక్కడ బోర్గా ఉంది, ఇది ఎందుకు పెట్టాడు ఈ సీను, ఇక్కడ కామెడీలా ఎక్కడ అసలు కామెంట్ చేసే విధానమే లేదు. అసలు ఎక్కడ ఎవరు కూడా కామెంట్ చేయలేరు. సినిమా ఓవరాల్ గా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ సినిమాకి ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా కార్తిక్ ఘట్టమనేనే చేశాడు ఈ సినిమాకి. ఎంత బాగా అంటే అంత బాగా. అసలు ఇంకా ఆయన సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా టీజీ విశ్వప్రసాద్ గారు, పృథ్వీ ప్రసాద్ గారు కూడా న్యాయం చేశారని. ఇంకా ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఈ సినిమాలో ఏంటంటే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఇచ్చి పడేసి. అంటే ఎడిటింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఎంత దగ్గరుండి ఎంత బాగా చేయించడం ఒక ఎత్తు అయితే తను చేయడం ఇంకొక ఎత్తు. సో ఎడిటింగ్ విషయంలో కూడా ఇట్స్
ఫెంటాస్టిక్. అండ్ విఎఫ్ఎక్స్ వాడారు కదా, ఈ మధ్య కాలంలో చాలా సినిమాలలో కూడా విఎఫ్ఎక్స్ వాడటం అనేది కామన్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ విఎఫ్ఎక్స్ వాడారు, ఇక్కడ అవి ఉంది ఇది ఉంది, అసలు ఎక్కడ మీరు వంక పెట్టాల్సిన పనే లేదండి. ఎత్తుక్కున్నా కూడా మీకు ఆ వంక దొరకదనమాట. ఈవెన్ మ్యూజిక్ లో కూడా గౌరహరి ఎంత బాగా పెట్టాడంటే అసలు అదొక టైప్ ఆఫ్ మ్యూజిక్ వెళ్తూ ఉంటుంటది మనకి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కూడా. అండ్ ఫైనల్ గా నాకైతే లాస్ట్ ఆ ఏమంటారు సంపతి అనే ఒక పక్షి, ఆ పక్షిని చూస్తే నిజంగా ఇది ఆ పక్షేనా, రాముడి కాలం నాటి పక్షేనా ఇది అన్నట్టుగా అనిపిస్తుంది ఆ పక్షిని చూసినప్పుడైతే మనకి. ఆ సంపతి అనే పక్షిని చూడటము, హిమాలయాలకు వెళ్ళటము, తేజ సజ్జ ఇవన్నీ చూస్తే నిజంగా ఇదంతా కూడా జరిగిన కథేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక అసలు స్టోరీ విషయానికి వస్తే, అశోకుడు అనే చక్రవర్తి కళింగ యుద్ధం జరిగినప్పుడు తను ఆ యుద్ధం గెలిచిన మాట ఒక ఎత్తు అయితే, తను ఒక రియలైజ్ అవుతాడనమాట. అయ్యో ఇంత మంది చనిపోయారు అని చెప్పి చాలా బాధపడతాడు. కాకపోతే ఆ యుద్ధం గెలవడానికి ఆయన కొన్ని విద్యలు నేర్చుకుంటాడు. కొన్ని నేర్చుకున్నప్పుడు ఆ విద్యలన్నిటినీ కూడా, ఇన్ని విద్యలు నేర్చుకోబట్టి ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది అని ఫీల్ అయిపోయి, ఆయనకున్న విద్యలన్నిటిని కూడా ఒక 9 పుస్తకాల్లాగా చేసి, ఆ 9 పుస్తకాలలోకి ఆయనకున్నటువంటి విద్యలన్నిటిని పంపించి 9 మందికి అప్పచెప్పేసి వేరు వేరు ప్లేస్లకు పంపించడం జరుగుతుంది. ఆ 9 పుస్తకాలని ఈ విలన్ అనే అతను తీసుకోవాలి అనుకుంటాడు. ఎందుకు అంటే, నేను దేవుడి కన్నా గొప్పవాడిని అవ్వాలి, ఈ విశ్వాన్ని నేను శాసించాలి అన్న ఉద్దేశంతో ఉంటాడు. అంటే ఈ సినిమాని ఎలా తీశారంటే, అప్పటి పుస్తకాలు అని అటువంటి శక్తులు గాని ఈ కాలం వాళ్ళకి దొరికితే ఎలా దుర్వినియోగం అవుతుంది అని చూపించడానికి కోసం అని చెప్పేసి, అంటే ఏదైనా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది చెడుకు ఉపయోగించద్దు అన్న ఉద్దేశంతోనే అశోక చక్రవర్తి 9 మందికి ఈ పుస్తకాలను ఇచ్చి రహస్యంగా ఉంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ 9 మంది దగ్గర నుంచి ఈయన పుస్తకాలు కొట్టేయాలన్నమాట విలన్ మంచు మనోజ్ గారు. ఈ మంచు మనోజ్ ఎలా అవి పుస్తకాలు కొట్టేస్తారు, అది ఎలా తేజ్ అడ్డుకుంటాడు అనేది ఈ సినిమా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. దీనికి ఆ శ్రీరాముడు కూడా సహకరిస్తాడు. మరి ఆ శ్రీరాముడు సహకరించాలంటే ఒక అగస్త్య మహర్షి ఎలా సపోర్ట్ చేస్తాడు, అసలు ఈ శ్రియా క్యారెక్టర్ ఏంటి, జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్లాల్సిందే. మీ కుటుంబం అందరితో కలిసి ఈ సినిమా చూసే అవకాశం మీకుంది. మంచిగా అందరూ వెళ్ళి చూడండి, పిల్లలు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ ఆ రాముడి వైబ్ వచ్చినప్పుడు అయితే నిజంగా అదేంటో తెలియదు కానీ, రాముడు అనగానే శ్రీరాముల వారిని తలుచుకోగానే ఏదో తెలియని ఒక వైబ్ ఉంటుంది కదా, అంతేనండి. ఆ వైబ్ అంతే, వైబ్ ఉందిలే అన్నట్టు ఆ సినిమా మొత్తం కూడా ఒక వైబ్ తోనే నడిచిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా ఓవరాల్ గా అయితే సూపర్ అని చెప్పేస్తున్నాను. మీరందరూ కూడా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరు చేయాల్సింది ఏంటో మీకు తెలుసు కదా, లక్కీ సుధీర్లో వచ్చే కంటెంట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కంటెంట్ మంచిగా అనిపిస్తేనే మీరు షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీరు విలువైనటువంటి మీరు చేసేటువంటి లైక్, షేర్, కామెంటే నాకు మీరు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎపిసోడ్ త్వరలోనే పెట్టేస్తాము. థ్యాంక్ యూ.